ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిట్ ఎదుట బీఎస్పీ నేత వట్టి జానీ విచారణకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వట్టి జానీ సూర్యాపేట నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్కు గురైందని అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు సమర్పించారు. అప్పటి బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించి వేధింపులకు పాల్పడినట్లుగా కంప్లైంట్ ఇచ్చారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అరాచకాలకు పాల్పడిందని బీఎస్పీ నేత వట్టి జానీ తెలిపారు. మావోయిస్టుల సానుభూతి పరులమని 2022 నుంచి నా ఫోన్ ట్యాపింగ్ చేయించారని అన్నారు. తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడే జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆయన ఆరోపించారు. బీసీ నాయకుల ప్రభావాన్ని అణచివేయాలని జగదీష్ రెడ్డి ట్యాప్ చేయించారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచిన జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఉన్నంత కాలం మేమే అధికారంలో ఉండాలంటే మరి ఏ రకమైనటువంటి అక్రమ మార్గాల్లో చేస్తే అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో మరి జరిగినటువంటి అనేక రకాల ఇబ్బందుల్లో భాగంగా ఆనాడు 2023 ఎన్నికలకు ముందు నేను టీఆర్ఎస్ పార్టీలో డీసీఎంఏ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మంత్రిగా ఉన్నవాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి మరి బడుగు బలహీన వర్గాల నుండి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మరి నన్ను బ్రేక్ వేయాలనేటటువంటి దురుద్దేశంతో మరి 2022కు ముందు నుంచే మరి నా ఫోన్ ని ట్యాప్ చేసినట్టుగా మరి ఇక్కడ ఉండబడినటువంటి సిట్ అధికారులు గుర్తించి మరి మొన్న నాకు నోటీసులు కూడా పంపించడం జరిగింది. నా నెంబరే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండబడినటువంటి మా సోదరులు అనేక మంది నెంబర్ల మీద సీడీఆర్ పెట్టి గత 2 సంవత్సరాల ముందు నుండే మరి ఇక్కడ ఎవరెవరు యాక్టివ్ గా ఉండ్రు, మరి వీళ్ళందరూ ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో మరి రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 21 ద్వారా ఏదైతే ఉందో ఆ ప్రైవసీని కూనీ చేసి మరి మా అందరి ఫోన్లు మా యొక్క సంభాషణలు తెలుసుకొని మా ఎమ్మటి ఉండబడినటువంటి అనుచరులందరినీ కూడా మరి బ్రేకులేసి సంబంధించినటువంటి అనుచరులందరితోని వాళ్ళ యొక్క ఫోన్ల ద్వారా వాళ్ళ సంభాషణలు విని వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి మరి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ద్వారా మరి లబ్ధి పొందినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నిజంగా జగదీశ్వర్ రెడ్డి మరి అనేక సందర్భాల్లో ఆయన గొప్పల గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. మరి వాళ్ళ సిట్ అధికారుల ముందుకు వచ్చి నీ గొప్పతనాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా సిట్ అధికారుల మీద మాకు గౌరవం ఉంది, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి నెంబర్లు, వారి కుటుంబ సభ్యుల నెంబర్లు, వాళ్ళ మిత్రుల నెంబర్లు అందరినీ కూడా ట్యాప్ చేసి మరి అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి అయింది. కాబట్టి మరి సిట్టు ఈ యొక్క బాధితులందరికీ కూడా న్యాయం చేస్తుందని విశ్వసిస్తూ ఉన్నాం. నిజంగా జగదీశ్వర్ రెడ్డికి దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఏమున్నా మరి వాళ్ళ స్వచ్ఛందంగా ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మరి ఆయన గొప్పతనాన్ని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జగదీశ్వర్ రెడ్డికి దమ్ముంటే వెంటనే